హలో అండి. ఈ సమ్మర్ హాలిడేస్లోని మా ఫ్యామిలీతో కలిపి రాజమండ్రిలో ఉన్న ఫేమస్ అయిన 3 టెంపుల్స్ని విజిట్ చేశాము. అందులో ఒకటి మహాకాళేశ్వర టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ చూడగానే చాలా బాగా నచ్చిందండి. లోపలైతే ఆ టెంపుల్ తాలూకా ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. ఇది మహాకాళేశ్వర టెంపుల్ నమూనాగా ఈ రాజమండ్రిలో అయితే కట్టారు. అక్కడ ఏవేవి కైకర్యాలు అయితే స్వామివారికి జరుగుతాయో సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా జరుగుతాయంటండి. ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు, దేవతా విగ్రహాలు కూడా ఉన్నాయి. అవన్నీ మనం చక్కగా ఒకే టెంపుల్లోనైతే దర్శనం చేసుకోవచ్చు. అన్నీ అయిపోయిన తర్వాత మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే 4 వైపుల నుంచి కూడా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అంటే 4 గుమ్మాలు ఉంటాయి, 4 నందీశ్వరులు ఉంటారు, 4 ధ్వజస్తంభాలు కూడా ఉంటాయి అన్నమాట. స్వామివారి నుంచి ఏ ద్వారం నుంచి చూసుకున్నా సరే మనకి చక్కగా దర్శనం అయితే ఇస్తారు. మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం అయిందండి. మహాభోగం అయితే ఆ స్వామివారికి సమర్పిస్తున్నారు. మహాభోగం అయ్యే తర్వాత మనకి దర్శనాలు అయితే ఇస్తారని చెప్పారు. ఈలోపు నేను నందీశ్వర్ చెవులోని మన కోరిక చెప్పుకుంటే స్వామివారి చెవు వరకు వెళ్తాదని నమ్మకం ఉంటుంది కదండి. అలాగే నేను కూడా చెప్పుకున్నాను. ఆ తర్వాత స్వామివారి దర్శనం అయితే అయ్యింది. చాలా చక్కగా దర్శనం అయితే అయ్యింది. అక్కడి నుంచి ర్యాలీ అనే గ్రామానికి వచ్చాము. ఇక్కడ జగన్మోహిని కేశవ స్వామి టెంపుల్ అయితే ఉందండి. ఇది చాలా ఫేమస్ అయిన టెంపుల్. ఇది ఏకశిల శాలిగ్రామ విగ్రహం మీద స్వామివారిని అయితే చక్కగా చెక్కారనమాట. ముందు వైపు విష్ణుమూర్తి అవతారంలోని, వెనకాతల జగన్మోహిని అవతారంలోని మనకి చక్కగా వివరిస్తారు. ముందుని పాదాల దగ్గర స్వామివారి నిత్యం గంగాదేవి ప్రవహిస్తూ ఉంటుంది. వెనకాతల జగన్మోహిని అవతారం ఎలా ఉందో అనేది మనకి చక్కగా పంతులు గారు అయితే వివరిస్తారు. ఆ దీపం వెలుగులోని స్వామివారిని చూడడానికి 2 కళ్ళు చాలేదనమాట. చాలా చక్కగా వివరిస్తారండి. ఆ పుట్టుమచ్చ కానీ, కాలికి అందరి కానీ, చేతికి కడియాలు కానీ, చామంతి పువ్వు కానీ అన్ని చక్కగా చూపిస్తారు. అక్కడి నుంచి అయితే వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఇది ఒక ఫేమస్ టెంపుల్ అండి. మీలో ఎంతమందికి ఈ టెంపుల్ సంగతి తెలుసో నాకు కామెంట్ చేయండి. అలాగే చూడలేని వాళ్ళు వెంటనే వెళ్ళి విజిట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. బాయ్ బాయ్.